ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేశానండి. ఇందులోకి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకుని కొంచెం చుంచి యాడ్ చేసుకుందామండి. ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది. అలాగే మనం వెల్లుల్లి కూడా ఒక 5-6 రెబ్బలు కచ్చాపచ్చగా దంచేసి వేసుకుంటున్నాను. ముందుగా మనకి ఎంత కావాలో మన క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. నేను గోంగూర ఆల్రెడీ వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఎప్పుడూ ఒకేలా చేస్తే సేమ్ టేస్ట్గా ఉంటుంది. బట్ అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసినా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసేసుకొని కొంచెం కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 minutes అలా పెట్టేసుకుంటే మనకి మొత్తం అందులోకి మగ్గిపోతుందండి. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో ఎండ్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే 1 లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేసుకుంటే మనకి గోంగూరని ఇక్కడ మనం మిక్సీ పట్టే పని లేదు అండ్ మిక్సీ కూడా చేయట్లేదండి. మనం రెడీగా ఇందులోకి మనం మసాలా కూడా మనం రెడీ చేసి పెట్టేసుకుంటే అన్ని కూరగాయలకి అందులోకి అలాగే మనం గోంగూర పచ్చడి చేసుకున్న కూడా ఇలా ఈజీగా ఒక 10 minutesలో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈజీగా. ఇందులో ఏం లేదు, జస్ట్ కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసేసుకొని మనం ఇక్కడ నేను కొద్దిగా చింతపండు యాడ్ చేశానండి. కొంచెం ఒక 2-3 రెబ్బలు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం మిక్సీ పట్టే పని లేకుండా మసాలా ప్రిపేర్ చేసుకునే పని లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. మధ్యలో ఒక 2 minutesకి 5 minutesకి అలా మనం లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి. మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటిపోతుంది. మనకి ఇక్కడ గోంగూర పచ్చడి అంటే మిక్సీ పట్టాలి, మిక్సీ పడితేనే మొత్తం కలిసిపోతుంది అనేది కూడా ఏం అవసరం లేదండి. మనం మిక్సీ పట్టకున్నా కూడా గోంగూర పచ్చడి చాలా టేస్టీగా, అండ్ ఇంకా మనం మిక్సీ పట్టడం వల్ల అలా కొంచెం టేస్ట్ కూడా మనం మిస్ అయిపోతుంటాం కదా. సో అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలని చూపిస్తున్నానండి. మొత్తం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి, లేకపోతే మళ్ళీ సరిగా ఉడకదు, ఊరికే మాడిపోతుంది. ఇలా ఒక 2 minutesకి ఒకసారి మగ్గించుకుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి, ఇక్కడ మనం పప్పు మ్యాష్ చేసేది ఉంటుంది కదండి, పప్పు కానీ ఆలు కానీ మ్యాష్ చేసేది, దీంతో నేను ఇక్కడ మొత్తం కలిసిపోయేలాగా దీంతో ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ మనకు మిక్స్ పట్టే పని కూడా అవసరం లేదు. దీంతో మనం చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. అండ్ మనకి చట్నీ కూడా చాలా, ఎప్పుడైనా హరీబరీలుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా రెడీగా గోంగూర పచ్చడి చేసుకున్నా కూడా టేస్ట్ మిస్ అవ్వదు. అలాగే మిక్సీ పట్టే పని లేదు, అండ్ మసాలా కూడా మనకి రెడీగా ఉంచేసుకుంటే మనం అది అన్నిట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు కూరగాయలకి. ఇదే ఆల్రెడీ మనం మెత్తగానే దగ్గరికి ఉడికించేస్తాం కాబట్టి మనకి దీంతో ఈజీగానే అయిపోతుందండి. జస్ట్ అలా 2 minutes మనము మ్యాష్ చేసేసుకుంటే మొత్తం కలిసిపోయేలాగా పప్పు రుబ్బినట్టుగా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ మొత్తం కలిసిపోయిందండి, మెత్తగా అయిపోయింది మనకి. ఇందులోకి కారం యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం ఇది అవిసె గింజల కారపొడి అండి. నేను ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. జస్ట్ 1 month వరకు సరిపడా నేను చేసేసి పెట్టేసుకుంటానండి. ఈ అవిసె గింజల కారపొడిలో మనం అన్ని ధనియాలు, మినపప్పు, శనగపప్పు, మిర్చి, వెల్లుల్లి, కరివేపాకు
చాలా సూపర్గా ఉంటుందండి ఈ కారపొడి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇది అన్నిట్లో మనకి పప్పులలో, వెజిటేబుల్ కర్రీస్లలో అన్నిట్లో మల్టీపర్పస్ మనం యూజ్ చేసుకోవచ్చండి. సేమ్ అదే మసాలాని ఇందులోకి కూడా నేను యాడ్ చేస్తున్నాను. అప్పుడు మనకి దాంతో పాటుగా నేను కొంచెం నార్మల్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. అది కొంచెం స్పైసీ తక్కువగానే ఉంటుంది కాబట్టి నేను ఇది కూడా నార్మల్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఇందులోకి కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. చూడండి మనకి ఎంత ఈజీగా అయిపోతుందో గోంగూర పచ్చడి. ఇలా మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని మిక్సీ పట్టే పని లేకుండా చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 1 లైక్ అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనకి కలిపేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము. దీనిలోకి కొంచెం మనం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే కొంచెం డ్రై చిల్లీ, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు కూడా మనం వేసేసుకుందాము. అండ్ మన కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకుందామండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇందులో ఆనియన్ పోపులు ఏం అవసరం లేదండి. లాస్ట్లో చివరిలో మనం ఆనియన్, కొత్తిమీర యాడ్ చేసుకుందాము. మనకి పోపు మెయిన్ అండి. పోపుతో మన కర్రీకి కానీ మన చట్నీకి కానీ ఏదైనా ఫ్లేవర్, టేస్ట్ వచ్చేసి మన పోపులోనే ఉంటుంది. కొద్దిగా ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి పోపులో. మనకు పోపు కూడా మొత్తం వేగిపోయింది కదండి. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాము. వావ్, మన సూపర్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లే అండి. వావ్, చాలా నిజం అండి. అసలు చెప్తే నమ్మరు కానీ ఈ స్టైల్లో ఒకసారి మనకు ఒక 10 to 15 మినిట్స్ కంటే కూడా మనకి ఎక్కువ టైం తీసుకోదండి. మనకి ఈజీగా అయిపోతుంది. మిక్సీ పట్టే పని లేకుండా ఇలా మనం మసాలా మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అవిసె గింజల కారపొడి కాబట్టి చాలా హెల్తీ అండి. అది యాడ్ చేయడం వల్ల మన కర్రీస్ కానీ మన వెజిటేబుల్స్కి కానీ చాలా టేస్ట్ కూడా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం కొంచెం ఆనియన్ కూడా చివర్లో, ఆనియన్ వచ్చేసి మన ఆప్షనల్ అండి. మనకు ఒక 1 వీక్ వరకే స్టోర్ చేసుకోవాలనుకుంటే ఆనియన్, కొత్తిమీర చివర్లో యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను ఓన్లీ 1 డే పర్పస్ కోసమే చేస్తున్నాను కాబట్టి ఇక నేను ఆనియన్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను చివర్లో. ఇదండి ఈరోజు మన గోంగూర పచ్చడి రెసిపీ. మీకు నచ్చిందా అండి? మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.